అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి? అంటే శరీరంలో చాలా రకాల క్యాన్సర్లు అనేవి వస్తుంటాయి. అందులో ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్ అంటాం. అయితే ఈ లంగ్ క్యాన్సర్‌లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో స్మాల్ సెల్ కార్సినోమా, రెండోది నాన్ స్మాల్ సెల్ కార్సినోమా. నాన్ స్మాల్ సెల్ కార్సినోమా అనేది చాలా మోస్ట్ కామన్‌గా చాలా ఎక్కువగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. అయితే ఇందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఏంటి? అంటే ఎవరిలో ఇలా వస్తుంటది? అంటే లంగ్ క్యాన్సర్ అనేది ఎవరిలో వస్తుంటదంటే మెయిన్‌గా లంగ్ క్యాన్సర్ అనేది వచ్చేది స్మోక్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంటది. ఆ లంగ్ క్యాన్సర్‌లో స్మోక్ చేయడం వల్ల మెయిన్‌గా ఏంటంటే సగటున ఒక 10 మంది స్మోక్ చేశారనుకోండి మగవారిలో అందులో 9 మందికి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒక సగటున 10 మంది ఫీమేల్ స్మోక్ చేస్తే అందులో 8 మందికి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మెయిన్ రిస్క్ అనేది లంగ్ క్యాన్సర్‌లో స్మోకింగ్ ఈజ్ ద మెయిన్ రిస్క్ ఫర్ లంగ్ క్యాన్సర్. కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్యాసివ్ స్మోకింగ్. కొంతమందికి ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా రావచ్చు. అంటే యాక్టివ్ స్మోకింగ్ అంటే మనంతట మనం ధూమపానం గానీ, స్మోక్ చేయడం గానీ. ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఎవరన్నా పక్కన వాళ్ళు స్మోక్ చేసినప్పుడు ఆ గాలి మనం పొగ పీల్చుకోవడం వల్ల కూడా వచ్చేదాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అని అంటాం. అలా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా కొన్ని సార్లు లంగ్ క్యాన్సర్ క్రమేణా దీర్ఘకాలికంగా ఎక్స్‌పోజ్ అయ్యి దానివల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, సందర్భాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అనంటే ఇక్కడ ఆల్కహాల్ వల్ల కూడా కొంతమందికి ఇలాంటి సమస్యలు స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్ రిలేటెడ్ 2 కలగలిపి దానివల్ల ఇబ్బంది ఎక్కువయ్యే సందర్భాలు కూడా మనం చూస్తుంటాం తరచు. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ అంటే జెనెటికల్ పరంగా అంటే జన్యుపరంగా కొంతమందికి ఏంటంటే వాళ్ళ పితరుల్లో గానీ, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నల్లో గానీ, లేకపోతే వాళ్ళ పితరుల్లో ఇలాంటి సమస్యలు ఉండడం మూలాన దానివల్ల మెల్లగా కొంతమందికి ఒక వయసు దాటిన తర్వాత, లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత మెల్లగా ఆ క్యాన్సర్ బయటపడే సందర్భాలు ఉంటాయి. దాన్ని మనం ఫ్యామిలీ హిస్టరీగా పరిగణించుకోవాలి. అందుకని మెయిన్‌గా ఈ లంగ్ క్యాన్సర్‌లో ఫ్యామిలీ హిస్టరీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ జెనెటికల్ అంటే జన్యుపరంగా మనం ఈ ఫ్యామిలీ హిస్టరీ ప్రాపర్‌గా మనం తీసుకొని వాళ్ళని అలా ఉన్నవాళ్ళు హై రిస్క్ పీపుల్‌గా మనం భావించుకుంటాం. అలా ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం ఫ్యామిలీ స్క్రీనింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఫ్యామిలీ స్క్రీనింగ్ అంటే ఏంటి? ఫ్యామిలీ స్క్రీనింగ్ అంటే ఎవరికన్నా మన పితరుల్లో ఇలాంటి లంగ్ క్యాన్సర్ గానీ, లేకపోతే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పుట్టబోయే జనరేషన్స్ కానీ, వాళ్ళ ఇప్పుడు జనరేషన్స్ కానీ, పుట్టబోయే జనరేషన్స్ కానీ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటి అనంటే కెమికల్ ఎక్స్‌పోజర్. కొంతమంది ఏంటంటే కొన్ని ఫ్యాక్టరీస్‌లో గానీ, కొన్ని ఇండస్ట్రీస్‌లో గానీ పనిచేస్తుంటారు. అవి ఏ ఇండస్ట్రీస్ అంటే యాస్బెస్టాస్ కానీ, యార్సెనిక్ కానీ, సూట్ కానీ, టార్ కానీ ఇలా కొన్ని ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి. ఈ ఇండస్ట్రీస్‌లో వర్కర్స్ అనేవాళ్ళు కొంతమంది రిపీటెడ్‌గా ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటారు. ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏంటంటే ఆ కెమికల్ ఎక్స్‌పోజర్ వల్ల అవి లోపల పీల్చుకోవడం వల్ల, పీల్చుకున్న ఊపిరితిత్తుల్లో చేరిపోవడం వల్ల క్రమేణా అక్కడ నుంచి మెల్లగా ఇబ్బంది అనేది మొదలయ్యి అది ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం దీర్ఘకాలికంగా అలాగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్‌గా ఈ కెమికల్ ఎక్స్‌పోజర్స్ ఎక్కువగా ఇండస్ట్రీ వర్కర్స్‌లో మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే హై రిస్క్ ఇండివిడ్యువల్స్ ఉంటారు. అంటే కొంతమందికి బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, ఇతరత్ర సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే వేరే ఇబ్బందులు కొమార్బిడిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఊరికే ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గకపోవడం కానీ, లేకపోతే ఊరికే అంటే క్రమేణా ఊరికే ఇన్ఫెక్షన్ రావడం, ఇలా జ్వరాలు రావడం కానీ జరిగినప్పుడు ఇలా ఊరికే క్రమేణా ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం అది మెల్లగా వేరే విధంగా క్యాన్సర్‌కి దారితీసే అవకాశాలు ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అనంటే రేడియేషన్ ఎఫెక్ట్స్. అంటే కొంతమందికి ఎవరికైతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు రేడియేషన్ ఎక్స్‌పోజర్ అవుతుంటారు. కొంతమంది ఏంటంటే ఇండస్ట్రియల్ వర్కర్స్, కొంతమంది పనిచేసే దగ్గర రేడియేషన్ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉంటది. కొంతమందికి కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ వల్ల కొంతమందికి ఈ క్యాన్సర్ ఎక్కువయ్యే సందర్భాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అనంటే ఎయిర్ పొల్యూషన్. మెయిన్‌గా ఈ మధ్య కాలంలో మనం తరచూ చూసేది ఎయిర్ పొల్యూషన్. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సో క్రమేణా ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్ ఎప్పుడైతే మీరు ఎయిర్ పొల్యూషన్‌కి అనేది మీరు ఎక్స్‌పోజ్ అయ్యి రిపీటెడ్‌గా అవుతారో ఆ లోపల ఉన్న ఎయిర్‌లో ఉన్న పార్టికల్స్ అన్నీ మన లోపలికి వెళ్ళిపోయి దాని నుంచి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు, సందర్భాలు చాలా ఎక్కువగా కనిపించొచ్చు. కాబట్టి